రాత్రి నిద్ర కూడా పట్టదు, అంత టెన్షన్గా ఉందని నేను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 9:15 అండ్ నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. నేను తలస్నానం చేసాను చెప్పాను కదా నిన్న, నూనె రాస్తాను అని. సో మమ్మీ నూనె రాస్తాను నైట్ నవరత్న, అండ్ నేను తలస్నానం చేసుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడేమో మ్యాడ్ ఎక్కుతున్నాను. ఈ బట్టలు ఉన్నాయి, బట్టలు ఆరిపెట్టడానికి. బట్టలు ఆరిపెట్టి వచ్చిన తర్వాత అప్పుడు కిందకి వెళ్తాను. మా ఆయనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 15 minutesలో. అండ్ నా బెడ్ కొంచెం చండాలంగా ఉంది. సో వచ్చిన తర్వాత బెడ్ కూడా క్లీన్ చేయాలి, నీట్ చేయాలి. సో ఇవన్నీ చేసి వెళ్ళాలి నాకు. అండ్ ఇవాళ నేను ఫుల్ బిజీ, ఎందుకంటే రేపు నాకు పూజ కదా, వరలక్ష్మి వ్రతం నా పూజ చేస్తున్నాను నేను రేపు. సో దానికోసం డెకరేషన్స్ అన్ని ఇవాళ నుంచే మొదలెట్టేస్తాను. సో ఎలా డెకరేషన్ చేస్తాను మీకు చూపిస్తానని. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది. సో చూద్దాం నేను ఎంతవరకు చేయగలుగుతాను డెకరేషన్స్ అని. ఐ థింక్ నేను కొంచెం బాగా చేసి మీకు చూపించగలుగుతాను. సో ప్రతి సంవత్సరం అయితే నేను సింపుల్గా చేస్తాను, పెద్దగా డెకరేషన్స్ ఏం చేయకుండాను. బట్ దిస్ ఇయర్ కొంచెం సపరేట్గా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. డెకరేషన్స్ చేసుకొని అమ్మవారికి కొంచెం బాగా అలంకారం చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు చూపిస్తానండి ఇవాళ వీడియో, రేపటి వీడియో మీరు చూసుకోండి, మిస్ అవ్వకండి. నేను నా వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తానని ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. ఎండ ఇవాళ అయితే ఫుల్ సూపర్గా మళ్ళీ తీస్తుంది. మళ్ళీ ఇవాళ వర్షం పడుతుందో లేదో తెలియట్లేదు, ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. మమ్మీ నిన్న వరిపిండి ఆడించారు ఇంట్లోనే. సో దాన్ని కొంచెం ఎండబెట్టారు. ఎండ అయిన తర్వాత దానికి డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేస్తాను. సో దట్ అది కొన్ని రోజుల వరకు బాగానే పనిచేస్తాను. బట్టలు పెట్టేసి వచ్చేసాను. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా బయటికి వెళ్తారు, పూర్ణం మార్కెట్ వెళ్తారు మమ్మీ డాడీ. ఎందుకంటే నా కోసం పువ్వులు తేవాలి, నా కోసం పత్రి తేవాలి, నా కోసం ఏమో తమలాకులు తేవాలి, పూజకు సంబంధించిన సామాన్లన్నీ పూర్ణం మార్కెట్ తెచ్చి వస్తారన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తారు పూర్ణం మార్కెట్కి. అండ్ మా అన్నయ్య కోసం మమ్మీ నైటీ కొంటానన్నారు. సో అది పూర్ణం మార్కెట్లో దొరుకుతుంది అని చెప్పారు. సో అక్కడ నుంచి తెస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను ముందు కిందకి వెళ్ళిపోతాను. బెడ్షీట్ కొంచెం సర్దిస్తాను ముందు. ఇంకా మా అన్నయ్య హనీ వాటర్ తాగుతున్నాం. ఇక్కడ హనీ కలిపేసాను. తమ్ముడేమో అశ్వగంధ హనీ తెప్పించాడు డాబర్ది, ఇమ్యూనిటీ రిలీవ్ అండ్ స్ట్రెస్ అని. సో ఇది బాగుంది, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది, బట్ బాగుంది. సో ఇది వేసాను ఇద్దరికి. అండ్ మమ్మీ వాళ్ళు కూడా అక్కడ చూడండి, మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ సినమన్ వాటర్ తాగుతున్నారు. సినమన్ అంటే దాల్చిన పౌడర్ ఉంది కదా, దాల్చిన పౌడర్ది నీళ్ళు తాగుతున్నారు, తేనె కలిపేసి బ్రౌన్ కలర్గా వచ్చింది. సో మార్నింగ్ అందరూ వాళ్ళకి కావాల్సిన డ్రింకులు తాగుకుంటున్నారు. సో మార్నింగ్ అందరూ వాళ్ళు డ్రింక్ ఏమేమి తాగుకుంటారు, కొంత మమ్మీ వాళ్ళు పసుపు నీళ్ళు తాగుతారు, జావ తాగుతారు, అండ్ సినమన్ పౌడర్ తాగుతారు, వాళ్ళు నూడిల్స్ తాగేస్తారు. నేను మా అన్నీ మేము సింగిల్గా ఒకటే తాగుతాము, తేనె వాటర్, వేడి నీళ్ళు, అంతే, ఇంకేమి తాగము. సో అది మేము కలుపుతున్నాము. మమ్మీ వాళ్ళ కోసం అక్కడ తేనె వాటర్ అవన్నీ కలుపుతున్నారు, దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని. ఇవన్నీ మార్నింగ్ రూటీన్, కంపల్సరీ అందరూ తాగాలి మార్నింగ్ ఏదో ఒకటి. వేడి నీళ్ళలో వేసేసి నెట్టివి తేనె, నెట్టివి దాల్చిన చెక్క, ఇటు పసుపు, జావ ఏవో అవనివ్వండి, ఏదో ఒకటి తాగాలి. మనకి తాగకుండా ఉండకూడదు. ఇట్స్ గుడ్, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి బాగుంటుంది. మాన్య నేను డ్రింక్ తీసుకో. నాకు బ్లాక్ పింక్ ఇప్పుడు ఎందుకు చూసుకోండి, క్లాస్ స్టార్ట్ అయింది. మా అన్నకి క్లాస్ స్టార్ట్ అవ్వదు, లేట్ అవుతుంది. నీకు అసెంబ్లీ లేట్ ఈరోజు. నేను ఇప్పుడు పైకి వచ్చాను డెకరేషన్ చేయడానికి రేపటి పూజ కోసం. సో నేను ఇలాగా బ్యాక్ డ్రాప్ కోసం వరలక్ష్మి పూజ చేస్తాను కదా రేపు. సో బ్యాక్ డ్రాప్ కోసం ఇట్లా ఎల్లో కలర్ చైర్ పెట్టాను. ఇప్పుడు దానికి నేను సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, సేఫ్టీ పిన్ తో ముందు దానికి నేను పిన్అప్ చేస్తాను. సో దాట్ అది ఊడకుండా ఉంటుంది. నేను ఇవాళ నుంచి ప్రిపరేషన్ చేస్తాను, ఎందుకంటే రేపు మార్నింగ్ అన్ని పనులు ఒకసారి అవ్వదు. Sometimes it seems like that somebody in your life is all there is to be. Sometimes it happens obviously that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears? How can you keep them in?
And how can you try to believe that everything's gonna be okay? Sometimes it seems all there's nothing like the sadness and there's nothing that can make you smile. Sometimes it seems all the things బ్యాక్ డ్రాప్ కి ఇలా డెకరేషన్ చేశాను రేపటి కోసం. సో కింద చీరలా వేలాడుతుంది. కింద మండపం పెడతాను కదా, రేపు అక్కడ పీఠం పెట్టేసి దేవుడిని పెడతాను. సింపుల్ గా ఉంది, నీట్ గా కనిపిస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ డెకరేషన్ చేస్తున్నాను. అది కొంచెం నాకు బాడీ లుక్ ఇచ్చింది, అంత బాగా నచ్చలేదు. సో ఐమ్ జస్ట్ ట్రైయింగ్ ఇన్ డిఫరెంట్ వే. చూద్దాం అది అవుతుందా లేదా అని, ఎలాగ అవుతుంది ఏంటి అని. కొంచెం పువ్వు డెకరేషన్ లా చేశాను ఇది. ఇది ఇంకొక లుక్ వచ్చింది, సింపుల్ గా ఉంది. ఇది పైన పువ్వులాగా వచ్చి కింద డెకరేషన్ గా వచ్చింది. సో ఇది అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని కనిపిస్తుంది రంగులు. అప్పుడు గ్రీన్, వైట్ అండ్ ఇది ఇలా కనిపిస్తుంది. సో ఇది ఇలా వదిలేస్తాను, వేలాడుతూ ఉంటుంది కిందకి. నా లైటింగ్ డెకరేషన్ చేస్తాను. 너도 모르고 또 날뛰는 너를 보고 있자면 고민이가 따로 없어. 이제 너의 잘난 척이 너무 괴로워. 귀를 막고 더는 못하겠어. 언제나 너의 잘난 척을 무시하고 자신을 모델할 거야. Hey, 크게 착각하고 있어. 네 생각엔 왕자, 내 생각엔 환자. 꼭 보면 있는 놈이 없는 사람 무시. 좀 높은 자리 있어 이리저리 으쌰. 그렇게 까불다 너 정말 다친다. 네 잘난 그 코가 점점 더 커진다. చేస్తాను. లైట్ డెకరేషన్ కూడా అయిపోయింది. సో అది ఎలా చేస్తాను అది మీకు రేపు చూపిస్తాను, ఇవాళ చూపించను మీకు. ఓన్లీ జస్ట్ క్లాత్ డెకరేషన్ చూసారు కదా, లైటింగ్ డెకరేషన్ రేపు చూసుకోండి. ఇవాళ సింపుల్ గా జస్ట్ పెట్టేశాను. ఐ విష్ ఇలాగే బాగుంటుంది, ఇంకా ఎక్కువ చేస్తే బాగోదని. సో చూస్తాను, ఇంకా అయితే సాయంత్రంకి చేస్తే ఇలాగే వదిలేస్తాను. ఇంకా ఎక్కువ ఇంకా గిజిబిజ్ చేయను, మళ్ళీ గిజిబిజ్ చేస్తే బాగోదు చూడడానికి, అమ్మవారు చక్కగా కనిపించరు. సో ప్రస్తుతానికి నేను చేసింది వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతుంది లంచ్ తినడానికి. లంచ్ టైం ఎంత అయింది మరి? ఇట్స్ ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఎస్, ల్యాప్టాప్స్ నేను బంద్ చేస్తావా, అన్ని షట్ డౌన్ చేస్తావా? సో మానే ల్యాప్టాప్ తీసుకుని పైకి వచ్చాను, ఎందుకంటే అది కూడా నాకు హెల్ప్ చేస్తాను అంది. సో కొన్ని సేఫ్టీ పిన్స్ ఇవ్వడంలో, వీడియో తీయడంలో హెల్ప్ చేసింది. చదువుకుంటూ ఉండగానే నాకు హెల్ప్ చేసింది, కంప్యూటర్ క్లాస్ లాస్ట్ లో ఉండేది కాబట్టి. సో ప్రస్తుతానికి నాకు అయిపోయిందని అన్ని పెట్టేసి ఇలా పేజీ పెట్టేశాను, ఇలా పెట్టేశానండి. సో సర్దేస్తాను అండ్ దెన్ కిందకి వెళ్ళిపోతాము మేము లంచ్ తినడానికి. లంచ్ తీసుకుని పైకి వచ్చేస్తాను. సేమ్ బ్రెడ్, ఇంకా ఇది తింటాను, పపాయ తింటాను, బబస్ పళ్ళు ఉంటాను కదా, ఎస్ అది తింటాను నేను. ఉండిపోయింది ఆ రోజు జన్మాష్టమి నాడు తెచ్చాము, అది ఉండిపోయింది, అది తినేస్తాను తెచ్చేసి. ఇప్పుడు మాన్య మళ్ళీ అదే తను కూడా బ్రెడ్ తింటుంది. బ్రెడ్తో పాటు ఏం తింటావు? బటర్. నేను గార్లిక్ బటర్ ఇవాళ తీయలేదు, ఇవాళ నువ్వు చీజ్ తిను. చీజ్తో అడిగానోస్ కావాలంటే మా అన్నకి వాళ్ళు చీజ్తో అడిగానో ఇస్తాను. అన్ని డెకరేషన్స్ నేను రేపటికి పెడితే నాకు టైం అవ్వదు, ఎందుకంటే అమ్మవారికి అలంకారం చేయాలి, ప్రసాదాలు చేయాలి, తర్వాత మామిడి కొమ్ములు అవన్నీ తయారు చేయాలి, పువ్వులు దండాలు తయారు చేయాలి. సో ఇవన్నీ అయితే రేపటికి అవ్వదు. అందుకోసమే ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ నేను ఇవాళ చేసేస్తున్నాను. అండ్ పైకి ఎలాగో మేము మళ్ళీ పడుకోవడానికి వెళ్తాం. సో నేను రేపు పూజ పైకే చేస్తాను, కింద కాదు. నేను మన పైకి వచ్చాము, మా లంచ్ తీసుకుని అండ్ ఇప్పుడు కొంచెం జుట్టు దువ్వాను, కానీ పొద్దు నుంచి అలాగే పెట్టేశాను, టైం లేదు అస్సలు. సో ఎలాగో డెకరేషన్ అయిపోయింది కాస్త. అండ్ డాడీ సామాన్లు తెచ్చేసారు పూజ కోసం అని, అవన్నీ పెట్టేశాను. రాత్రి నుంచి వాళ్ళు అన్ని తీసుకొని పైకి వచ్చేస్తాను, ఎందుకంటే రేపు మార్నింగ్ తొందరగా లేస్తే కానీ నేను అమ్మవారికి పెట్టలేను, అని ప్రసాదాలు చేయలేను అని. సో ప్రస్తుతానికి అయితే ముందు తినేస్తాము. డబ్బాలు చూడండి అన్ని మోసుకొని వచ్చాము. తినేసి అప్పుడు మా అన్నయ్యకి రెస్ట్ చేయిస్తాను, కొంచెం పడుకుంటుంది. లోపల నాకు కొంచెం పని ఉంటే నేను పని చేసుకుంటాను. రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో దానికోసం మెహందీ పెట్టుకున్నాం. చూడండి మా అన్నయ్యది డిజైన్ అండ్ ఇది నా డిజైన్. బాగుంది కదా, చక్కగా ఉంది, ప్రిటీ డిజైన్ ఇద్దరిది. 5:30 అయిపోయింది అండ్ మేము ఇప్పుడు రేపటి కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నాను, మా అన్నయ్య కూడా పెట్టుకుంది నెయిల్ పాలిష్, దాంట్లో పెట్టేసాను. అండ్ నేను మెహందీ పెట్టుకున్నాను మధ్యలో అంతా పడుకోకుండా. మా అన్నయ్య పడుకుంది, లేచిన తర్వాత దానికి కూడా మెహందీ పెట్టేశాను. ఏదో చెప్తుంది మా అన్నయ్య అంట. ఏం చెప్తుంది మా అన్నయ్య? మరిద్దరు మెహందీ నుంచి ఎవరిది బాగుంటది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఎవరి మెహందీకి నచ్చుతుంది కదా, దానికోసం లైక్ కొట్టేయండి. ఖచ్చితంగా చూడండి, నా మెహందీ ఇది అండ్ ఇది మా అన్నయ్యది. సో పోల్ ఫర్ మధుష్మిత మెహందీ అండ్ మాన్యత మెహందీ. సో ఎవరి మెహందీ బాగుందని మనకి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మా అన్నయ్యడికి ఏడిపిస్తుంది, చూడండి ఎలా కొడుతున్నాడు. మా అన్నయ్యడికి ఏడిపిస్తుంది, చూడండి ఎలా అడుస్తున్నారు.
6:30 అయిపోయింది. మేము ఇంకా మేడ మీద ఉన్నాము. నేను లైట్ వేసుకొని రికార్డ్ చేస్తున్నాను వీళ్ళిద్దరి నాటకాలకి. నేను ఎలాగ ఆడుకుంటున్నారు, అరుస్తున్నారు. మా గోరింట ఆరిపోయింది. సో ఇప్పుడు తీసేస్తాము. మాన్యది కూడా ఆరిపోయింది మెహందీ. రాత్రి చీకటి మీద లైట్ వేసి చూపిస్తున్నాను. మాన్యది ఇంకా నాది మెహందీ. నాది ఆల్రెడీ బయటికి వచ్చేసింది కూడా కొంచెం. మాన్య ఎప్పుడు వెళ్ళిపోతుంది కిందకి. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము మొత్తం అంతా క్లీన్ చేస్తాము. ఇక్కడ నుంచి పైన మేడ నుంచి కింద అంతా క్లీన్ చేస్తాము. క్లీన్ చేసి ముగ్గులు వేస్తాము. ఈ వరండా కూడా బాగా దాన్ని తుడిచేసి నీళ్ళు వేసేసి క్లీన్ చేస్తాము. అండ్ ముగ్గులు వేస్తాము రేపటి కోసం. మొత్తం అన్ని క్లీన్ అయిపోయింది. ఓన్లీ కింద ఒకటే బాకీ ఉంది క్లీన్ చేయడానికి. అది క్లీన్ చేసేస్తే ఇంకా మా క్లీనింగ్ పని అయిపోతుంది. పూజలు ఉంటే అన్నీ సర్దుకోవడం, క్లీన్ చేయడం, నీట్ చేయడం, అండ్ దెన్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఏం తేవాలో. ఓ మై గాడ్, టెన్షన్ అంటే టెన్షన్ ఉంటుంది. నాకైతే విపరీతంగా టెన్షన్ వచ్చేస్తుంది. రేపు నేను ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, ఎప్పుడు. నేను 9 రకాల వంటకాలు అనుకుంటున్నాను. సో దేవుడి దేవాలి, అమ్మవారి దేవాలి, 9 రకాల వంటకాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతానని నిజంగా చాలా 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 అనుకుంటున్నాను. ఐ విష్ చేసేస్తాను 9 రకాలని. నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఫుల్గా. రాత్రి నిద్ర కూడా పట్టదు, అంత టెన్షన్గా ఉన్నాను నేను. సీరియస్గా ఎవరికి టెన్షన్ వస్తుంది పూజల ముందు నాకు ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకు మాత్రం చాలా ఎక్కువ టెన్షన్ వస్తుంది. పూజ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తాము, ప్రయాణం ఉంది అంటే ఆ రోజు నైట్ పడుకోను. సో ఇలాగ నాకు చాలా ఉంటుంది. ఎవరెవరికి ఏ ఫోబియా ఉంది, ఎవరికి ఏ ఫీలింగ్స్ ఉంది నాకు ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. మర్చిపోకండి. 10 o'clock అయింది అని మేము ముందే 5కి వచ్చాము. నేను ఇంకా మాన్య. ఎందుకంటే మాకు ఇంకొంచెం డెకరేషన్ బాకీ ఉంది. పువ్వుల డెకరేషన్ బాకీ ఉంది. ఇంకా మామిడి కొమ్మలు అవన్నీ తెచ్చారు కదా, బావగారు తెచ్చారు. అవి కూడా డెకరేషన్ బాకీ ఉన్నాయి. సో అవి డెకరేషన్స్ చేయాలి. ఇంకా అదొక 1 hour పడుతుంది మాకు. మేము ఇద్దరు ముందే పైకి వచ్చాము అందుకోసమే. సో మనం డెకరేషన్ చేస్తాము. మామిడి కొమ్మలు చాలా ఎక్కువ తెచ్చారు. సో ఇవి నేను ఇప్పుడు డెకరేషన్ చేస్తాను. ఇక్కడ చేశాను కదా నాది, దాని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తాను. సో డెకరేషన్ ఎలాగో చెప్పాను కదా, రేపు చూపిస్తాను. సో సర్ప్రైజ్ మీ అందరికీను. సో కంపల్సరీ నా నెక్స్ట్ వీడియో మాత్రం వరలక్ష్మి వ్రతం వీడియో కంపల్సరీ మర్చిపోకుండా చూడండి. డెకరేషన్స్తో పాటు అమ్మవారిని ఎలా పెట్టానో ఏంటో అన్నీ మీకు చూపిస్తాను. సో ప్లీజ్ ఖచ్చితంగా నా వీడియోని మర్చిపోకుండా చూడండి. ఎలాగుంటుంది, ఏంటి, ఏ పద్ధతి ప్రకారం చేస్తాను, ఎలా చేస్తాను అన్నీ చూసుకోండి. అమ్మ ఇంకా ఆయి చాలా కష్టపడి ఇది చేస్తున్నారు కదా, సో దానికోసం లైక్ ఈ వీడియో కోసం కొట్టేయండి. 11:10 అయిపోయింది అండ్ మా డెకరేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీనికన్నా ఎక్కువ చేయలేము ఎందుకంటే చాలా టైర్డ్ అనిపిస్తుంది. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ తొందరగా లేవాలి ఎందుకంటే వంటలు చేయాలి కదా, తొందరగా లేవాలి. సో ఇవాళ ఇంకా ఇల్లంతా ఎలా పేచేసాము మేము. అండ్ ఆ కొమ్ములు అక్కడ వదిలేసాను. అవేమో గేట్కి ఇంకా ద్వారబంధం కొన్ని అలా పెట్టేస్తాను. ఓన్లీ ఒక ద్వారబంధం, మెయిన్ ద్వారబంధంకి నేను తోరణం చేస్తాను. మిగతా అన్నట్లు మామూలు కొమ్ములు అలా పెట్టేస్తాను. ప్రతి ద్వారబంధంకి చేయాలంటే అవ్వదు కదా, టైం అయిపోతుంది. సారీ 11:10 అయిపోయింది చెప్తున్నాను కదా. నాకు ఎడిటింగ్ కూడా అవ్వలేదు. ఇవాళ వీడియో ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదు. సో ఎడిటింగ్ చేసి నేను 1 o'clock పడుకున్నా. నాకు మళ్ళీ 3:30, 4:30 అలా లేచిపోవాలి తొందరగా. స్నానం చేసుకొని మళ్ళీ మార్నింగ్ కిందకి వెళ్ళి వంటలు చేసుకోవడానికి. నాకైతే విపరీతంగా టెన్షన్ వచ్చేస్తుంది రేపటి కోసం. ఇలా అలా టెన్షన్ కాదు, చాలా టెన్షన్గా ఉంది. నేను కనీసం 12 లోపల పూజ అయిపోతే బాగుంటుంది కదా అని, అంతే, ఇంకేం కాదు. సో ఎనీవేస్ వ్యూస్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ నేను చక్కగా చేశాను కదా డెకరేషన్ అని, దీనికోసమే నా ప్లీజ్ ఒక లైక్, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టేందుకు కష్టపడి చేశాను కదా. రేపు మీకు చూపిస్తాను ఫుల్లీ ఫైనల్గా, మీకు రేపు చూపిస్తాను చక్కగా డెకరేషన్ చేశాను, ఏమేమి చేశాను, ఎలా పెట్టాను అని బాగా చూపిస్తాను. సో మళ్ళీ కలిసి ఇంకొక కొత్త అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ యూ వీడియోస్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ అఫ్ కోర్స్ నేను చేయగలుగుతారు. సో బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, లవ్ యూ, బాయ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. పద ఇది కూడా పడుకోలేదు. దీనికి స్టోరీ వినిపించాలి. ఇంకా స్టోరీ కాదు,
తారక్ మెహతా ఇంకా జుట్టు కూడా తువ్వాలం భయం చేస్తున్నాడు. గుడ్ నైట్. నాకు నిద్ర పడుతుందా తెలియట్లేదు, చూడాలి నిద్ర పడుతుందా సరిగా. నాకు పడుకుంటే కానీ నేను రేపు మార్నింగ్ మళ్ళీ లేవలేదు. సో పడుకోవాలి ముందు ఫస్ట్.